హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? ఈరోజు మన మిద్దె పైన ఉన్న గోంగూర కోసి తెచ్చానండి. ఆ గోంగూరతో కొంచెం పచ్చడి చేద్దాం. గోంగూర పచ్చడి చాలా సింపుల్గా, ఈజీగా అంతా కలిసి ఒక పావు గంటలో తయారైపోయేటట్టు ఈజీగా జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా సులువుగా ఉంటుంది. గోంగూరలోని చాలా రిచ్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి గోంగూర తింటే చాలా మంచిది. అంతకన్నా ఎక్కువ తిన్నంటే కొద్దిగా వాతం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఖాళీ మూకుడు తీసుకున్నాను. అందులో ఆయిల్ గట్ట వేయలేదు, చూసారు కదా. ఫస్ట్ అందులో మొత్తం గోంగూర వేసుకొని దానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే అది దగ్గరగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన గోంగూరని ఇంకొంచెం దగ్గరగా చేసి బాగా, అంటే కొంచెం ఇంకా వాటర్ ఉంటుంది కదా, అది కూడా పోయేటట్టు చేసుకొని ఇంకొంచెం దగ్గరేసి చిన్న చింతపిక్కంత చింతపండు అయితే చాలు. అంటే మనం తీసుకుని క్వాంటిటీ బట్టే ఉంటుంది. మీరు ఎంత తీసుకుంటే అంత. నేను ఒక దోసెడు గోంగూర తీసుకున్నాను, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, చిన్న చింతపండు వేసాను. అంటే కట్టల లెక్క చెప్పడం కష్టం కదా, మనం తోటలోది కాబట్టి గోంగూర అలా కోసి తెచ్చి ఫ్రెష్ది అప్పటికప్పుడే ఇలాగ గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేస్తాం. కొంచెం చల్లబడిన తర్వాత దాంట్లో మిక్సీలోని చిన్న మిక్సీ వేసుకోవచ్చు. 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసి ఈ వేపిసి చల్లారిపోయిన తర్వాత ఉన్న గోంగూరని అందులో వేసుకుందాం. వేసి జస్ట్ ఒక్కసారి మిక్సీ పడితే సరిపోద్దండి, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ గోంగూర ఇంకా అంతా మగ్గిపోయి ఉంది కదా, వెల్లుల్లిపాయ నలగడం కోసమని. ఆ తర్వాత కళాయి పెట్టి దేంట్లో మనం గోంగూర వేపుకున్నాం దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం. పోపు దినుసులు ఏంటంటే 2 ఆవాలు, కొద్ది జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, చిన్న కరివేపాకు పోపు వేసుకొని ఆ పోపులోనే కొంచెం దోరగా పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న గోంగూర ఉంది కదా, అది ఇందులో వేసేద్దాం. గోంగూర అంతా వేసేసుకొని చిన్ని ఏగు ఒక్కసారి ఇలాగ అటు ఇటు కదిపిన తర్వాత, ఎక్కువసేపు అక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయిన గోంగూరే కదా. జస్ట్ ఆయిల్లోని చిన్న పచ్చివాసన ఏమైనా ఉంటే పోవడం కోసం, మనం ముందు గోంగూర వేపలేదు కదా, అందుకని. దాంట్లోనే కొంచెం సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, గోంగూర చట్నీకి పచ్చిమిరపకాయ అంటే ఉల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కాదు, వేసుకొని గోంగూర చట్నీ రెడీ. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోంగూర పచ్చడి ఎలాగ ఉన్నదో కామెంట్ చేయండి. ఈజీగా, సింపుల్గా పావు గంటలో తయారైపోయి గోంగూర పచ్చడి.